హలో వ్యూవర్స్, దిస్ ఈస్ హర్ష అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అగైన్. మనం ఎప్పటి నుండో చూస్తున్నాం మన సౌత్ ఇండియాలో, ఎస్పెషల్లీ తమిళనాడు అండ్ కర్ణాటకలో హిందీ అంటే చాలా మందికి మండుతుంది. స్వాతంత్రం రాకముందు నుండి ఇప్పటి వరకు ఈ సమస్య అనేది ఇంకా అలానే ఉంది. హిందీని మాపై రుద్దుదండ్ర బాబు అని చెప్పేవాళ్ళు కొంతమంది అయితే, హిందీ అనేది నేషనల్ లాంగ్వేజ్, దాన్ని అందరూ నేర్చుకోవాలి అనేవాళ్ళు కొంతమంది. ఈ వీడియోలో ఈ సమస్య ఎందుకు వచ్చింది, రాజకీయ లబ్ధి కోసం ఈ ఇష్యూని పదే పదే వాడుతున్నారు, అయినా దీనికి పరిష్కారం ఏంటి, ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ రీసెంట్గా మన ఛానల్లో తమిళనాడు పాలిటిక్స్ని హిందీ లాంగ్వేజ్ అనేది ఎలా మార్చింది అని చెప్పడం జరిగింది. ఇంకా ఆ వీడియోని చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. మన ఇండియాలో దాదాపు 456 భాషలు ఉన్నాయి, ఇది అఫీషియల్గా. కానీ చాలామంది చెప్తున్న దాని ప్రకారం మన ఇండియాలో 700 వరకు లాంగ్వేజెస్ ఉండవచ్చు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారం మన ఇండియా అనేది ఎక్కువ భాషలు కలిగిన దేశాలలో 4వ స్థానంలో ఉంది. మన ఇండియాలో ప్రతి రాష్ట్రానికి ఒక లోకల్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. అంతెందుకండి, రాయలసీమ భాషని కోస్తా ఆంధ్రాలో మాట్లాడితే పిచ్చి పట్టినట్టు చూస్తారు. అసలు ఫోన్ చేయట్లేదు. ఏమన్నా ఏం చేస్తున్నావు? మరీ విచిత్రం ఏంటంటే, ప్రతి జిల్లాకి ఒక యాస ఉంటుంది. వైజాగ్ వాళ్ళది ఒకలా ఉంటుంది, శ్రీకాకుళం వాళ్ళది ఇంకొకలా ఉంటుంది. నాకు ఎప్పటి నుండో ఒక డౌట్ ఉంది, తమిళనాడు అండ్ కర్ణాటకలో కూడా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లాగా జిల్లాకి ఒక యాస ఉంటుందా లేదా అనేది. సో ఇది ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వెంటనే కామెంట్లో చెప్పండి. ఇక టాపిక్లోకి వెళ్తే, ఫస్ట్ అసలు హిందీని నేషనల్ లాంగ్వేజ్ ఎలా చేశారు అని చెప్తాను వినండి. బేసిక్గా ప్రతి కంట్రీకి ఒక నేషనల్ లాంగ్వేజ్ ఉంటుంది. మన ఇండియాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశానికి కూడా ఒక అఫీషియల్ లాంగ్వేజ్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు కాంగ్రెస్ నాయకులు అంతా హిందీ అనేదే బాగుంటుంది అని ఫిక్స్ అయ్యారు. దీనికోసం వాళ్ళు పెద్దగా ఆలోచించి నిర్ణయం ఏమీ తీసుకోలేదు, ఎందుకంటే వాళ్ళ మనసులో హిందీని అఫీషియల్ లాంగ్వేజ్ చేయాలనే ఉండేది. 1918లోనే మహాత్మా గాంధీ గారు సౌత్ ఇండియా వాళ్ళకు కూడా హిందీ రావాలి, వాళ్ళు కూడా హిందీని నేర్చుకోవాలి అని దక్షిణ్ భారత్ హిందీ ప్రచార సభ అని కూడా స్టార్ట్ చేశారు. 1950 జనవరి 26 కాన్స్టిట్యూషన్ అమలైన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, హిందీని అఫీషియల్ లాంగ్వేజ్గా పెడతాం, అలాగే ఇంగ్లీష్ని రెండో అఫీషియల్ లాంగ్వేజ్గా పెడతాం. 15 ఇయర్స్ తర్వాత, అంటే జనవరి 26, 1965 తర్వాత నుండి ఇంగ్లీష్ని తీసేస్తాం. అప్పుడు ఓన్లీ హిందీ మాత్రమే అఫీషియల్ లాంగ్వేజ్గా కొనసాగుతుంది అని చెప్పడం జరిగింది. దీంతో సౌత్ ఇండియా అంతా ఒక్కసారిగా బగ్గుమంది, ఎస్పెషలీ తమిళనాడు అండ్ కర్ణాటక. తమిళనాడులో అయితే ఈ హిందీకి వ్యతిరేకత అనేది స్వాతంత్రం రాకముందు నుండి కూడా ఉంది. కరెక్ట్గా చెప్పాలంటే 1937 ఆగస్టు 14న రాజగోపాలాచారి కాంగ్రెస్ తరపు నుండి తమిళనాడు, అంటే అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీకి మొట్టమొదటిసారిగా చీఫ్ మినిస్టర్ అయ్యారు. సీఎం అయిన జస్ట్ 1 మంత్ తర్వాత హిందీని స్కూల్స్లో కంపల్సరీ సబ్జెక్ట్ చేయాలి అనే ఒక ఆర్డర్ని పాస్ చేశాడు. ఇది కాంగ్రెస్ హైకమాండ్ నుండి వచ్చిన నిర్ణయం. ఆయన ఏం చేస్తాడు పాపం. ఈ టైంలో తమిళనాడులో జరిగిన విధ్వంసం అనేది అంతా ఇంత కాదు. లాఠీ చార్జీలు, క్రిమినల్ కేసులు, అబ్బో చెప్పుకుంటూ పోతే ఇలా 100 జరిగాయి. ఇటువంటి పెద్ద నిరసనలు చూసిన రాజాజీ తను కూడా యాంటీ హిందీ మూవ్మెంట్లో జాయిన్ అయ్యాడు. అంటే మీరే అర్థం చేసుకోండి ఆ విధ్వంసం అనేది ఎంత పెద్దదో. ఇలా చిలికి గాలివాన పెద్దదనేట్లు తమిళనాడులో కాంగ్రెస్ మంచాన పడ్డం, డిఎంకే పార్టీ పవర్లోకి రావడం అంతా జరిగాయి. దీని గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఇంకా చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూడండి. ఆ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కూడా. మొట్టమొదటిసారిగా తమిళనాడులో 1937లో స్టార్ట్ అయిన ఈ ఉద్యమం అనేది తర్వాత సౌత్ ఇండియా మొత్తం వ్యాపించే వరకు వచ్చింది. మీరు ఒకటి అడగచ్చు, మన ఇండియాలో ఎక్కువ మంది మాట్లాడే భాష హిందీనే కదా, మరి దాన్ని నేషనల్ లాంగ్వేజ్ చేస్తే ఏమవుతుంది అని. కానీ ఇక్కడే మనం చాలా విషయాలు తెలుసుకోవాలి. మీకు దిమ్మ తిరిగే విషయం చెప్తాను వినండి. అదేంటంటే, కొన్ని స్టడీస్ ఈ ప్రపంచంలోనే ఇంకా వాడబడుతున్న ఓల్డెస్ట్ లాంగ్వేజ్ ఏంది అని స్టడీలు చేయడం మొదలుపెట్టాయి. వాళ్ళు కనిపెట్టిన ఆ ఓల్డెస్ట్ లాంగ్వేజ్ ఏంటో తెలుసా? సాంస్క్రిట్ అనుకుంటున్నారా? చైనీస్ అనుకుంటున్నారా? ఇవేవి కాదు. ఓల్డెస్ట్ లాంగ్వేజ్ ఈజ్ తమిళ్. అవును, మీరు విన్నది నిజమే. దీన్ని బట్టి చూస్తే సాంస్క్రిట్ కూడా తమిళ్లో నుండి పుట్టిందే అని చెప్పేదానికి చాలా ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. మన ఇండియాలో ఒక లాంగ్వేజ్ అంటే కమ్యూనికేషన్కి ఉపయోగపడేది మాత్రమే కాదు. ఒక భాష అంటే మన ఇండియాలో ఒక కల్చర్, అలవాట్లు, పద్ధతులు, సాంప్రదాయాలు ఇవన్నీ ఒక భాషతో ముడిపడి ఉంటాయి. మరాఠీ వాళ్ళది ఒక కల్చర్ అయితే కన్నడ వాళ్ళది ఇంకో కల్చర్, మలయాళం వాళ్ళది ఇంకో కల్చర్. మళ్ళీ ఈ భాషల్లో ప్రతి ప్రాంతానికి మారే యాసలు ఇలా చాలా ఉంటాయి. అసలు మన దేశానికి ఒక నేషనల్ లాంగ్వేజ్ ఉండవలసిన అవసరమేం లేదు, ఉన్నా కానీ పర్వాలేదు. కానీ ఒక కండిషన్, మన సౌత్ ఇండియాలో బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్లో హిందీ పేర్లను ఎలా పెడతారో అలాగే నార్త్ ఇండియన్ సైడ్ కూడా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ని ఇంక్లూడ్ చేయమని చెప్పండి. ఇది అసలు జరిగే పనే కాదు. హిందీ అనేది ఒక లాంగ్వేజ్ అవ్వచ్చు, కానీ దానికంటూ ఎటువంటి కల్చరల్ కనెక్షన్ లేదు. అలాగని దేశమంతటా కూడా ఒకే కల్చర్ కూడా లేదు. మరి ఏం చేయాలి? సాంస్క్రిట్ ఉంది కదా,
ఎన్నో వేదాలు గొప్ప గొప్ప గ్రంథాలు సాంస్క్రిట్లోనే ఉంటాయి. అటువంటి సాంస్క్రిట్ని నేషనల్ లాంగ్వేజ్ చేస్తే మనం మన కల్చర్ని ఇంకా డీప్గా తెలుసుకోవచ్చు. కానీ ఇది ఒక ఆప్షన్ మాత్రమే. అసలైన హిందీని సౌత్ ఇండియాలో కంపల్సరీ చేయకుండా ఉంటే ఇటువంటి సిచ్యువేషన్ వచ్చేదే కాదు. సో ఫ్రెండ్స్, ఎవడి భాష అడి గొప్ప, ఒకరి తప్పు అని చెప్పలేము. ఇంతకు మీకు ఎన్ని భాషలు వచ్చో కామెంట్లో చెప్పండి. మీరు ఈ వీడియోని ఇప్పటివరకు చూస్తున్నారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఇటువంటి ఎన్నో వీడియోల కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఫైనలీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.